మంగళఫలాలు పుణ్యవరాలు అక్షతల గురుతు మేఘాల మీద మన ప్రభుయే మహే భువికి ఆసన్నమహే భువికి ఏం చేయులా. తీసుకుందాం ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ సన్నిధిలో మరోసారి నిలవబడు భాగ్యం ఇచ్చావు. బిడ్డలను దీవించము. నీ పావనమైన ప్రేమతో మా హృదయాంతరంగములు నింపమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ప్రభుయేసునామమున కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. కూర్చుందాం. పరమగీతం 2వ అధ్యాయం 5వ వచనాన్ని ధ్యానిస్తున్నామని చెప్పడానికి ఒక విధంగా మరి ఆనందిస్తున్నాం. అలాగే దేవుని మహోన్నతమైన ఏర్పాటును బట్టి ఆయన ఆశీర్వాదాలు, అధిక దీవెనలు మన జీవితంలో ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా ఆయన మహిమ అనుభవాలు మన జీవితంలో కనబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ వచనం చదువుకుందాం. అమ్మా, ప్రేమ అతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, నా ద్రాక్ష పండ్ల అడలకై నా అడలినిచ్చి నన్ను బలపరచుడి, జల్దర పండ్లు పెట్టి నన్ను ఆదరింది. సంఘం యొక్క ధ్యాన స్థితి చెప్పండి. విశ్వాస యొక్క ధ్యాన అంతరంగ స్థితి ఈరోజు మనం ధ్యానిస్తాం. గడిచిన వారంలో మనం 3 భాగాలకి 2 భాగాలే ధ్యానించాం. అందులో ఒకటి సృష్టి ఒక విందుశాల, రెండవది క్రైస్తవ సంఘమే ఒక విందుశాల, మూడవదిగా చూస్తే పరలోక నూతన యెరూషలేం. చెప్పండి. సంఘానికి పరలోక నూతన యెరూషలేం అనేది ఒక విందుశాల. అందుకని 7 ఏండ్ల విందు యొక్క అనుభూతిని మనం జ్ఞాపం చేసుకోగలుగుతాం. దేవుని పిల్లరా, గమనించండి. పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మనం చూస్తే ఎన్నో కొత్త కొత్త సంగతులు కనబడతాయి. ఇందులో గొర్రెపిల్ల యొక్క ధ్వజం అనేది కనబడుతుంది. ఏం కనబడుతుంది? గొర్రెపిల్ల యొక్క. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, ఇది గత వారంలో అంశం చెప్తున్నాను, పరలోక యెరూషలేం మూడవదిగా. యెరూషలేము పరలోక యెరూషలేం, ఆనందం అన్నమాట. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఆయన యోహాను సువార్త 14:2 ఏమన్నాడంటే, 1 నుంచి మీ హృదయములు కలవరా పడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, లేని ఎడల నీకు నేను మరలా వచ్చి నా దగ్గర ఉండుటకు మిమ్మును తీసుకొని వెళుతున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎక్కడ తీసుకెళ్తాడు ఆయన? రేపు మధ్యాకాశంలోనికి సంఘము ఎత్తబడాలా. దేవునికి స్తోత్రం. ఎక్కడికి ఎత్తబడాలా? భూలోకములో ఉన్న వధువు అనే ఈ సంఘము ఎక్కడ వచ్చిందో అక్కడికి వెళ్ళవలసిన సత్యాన్ని చెబుతున్నాడు. యెషయా గ్రంథములో 60వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, మేఘం వలెను ఎగయు గువ్వల వలెను గోళ్ళకు ఎగసి వచ్చు వీరెవరు. చాలమ్మా, దేవునికి స్తోత్రం. చూడండి, మనకి మరి ఉదయకాలం ఈ లోకంలో గువ్వలు లేచి కిలకిలా కిలకిలా మరి అవి వాటి ఆహారం వెతుక్కొని మరలా తిరిగి ఎక్కడికి వస్తాయి? వాటి గృహాలకు, వాటి గోళ్ళకు తిరిగి వస్తాయి.
అందువల్ల మనం చూసినట్లయితే ఈ లోకములో ఉన్న మనం మరి హెబ్రీ పత్రిక 11-13 వచనంలో ఏమని అంటున్నాడు? ఆ హెబ్రీలో గ్రంథకర్త వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను మేము పరదేశులమును యాత్రికం ఉన్నామని చెప్పి ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి దూరంగా ప్రభు యొక్క మరి ఆయన శిలువ మరణ పునరుద్ధానములకు దూరంగా ఉన్నారు. వధువు సిద్ధపాటికి వారు దూరంగా అబ్రహాం గారు ఉన్నారు. కానీ వాగ్దానం అందుకున్నది ఎవరు? అబ్రహామే. అందుచేత మేము యాత్రికులు, చెప్పండి, ఏమై ఉన్నాం ఈ లోకంలో? పరదేశమును యాత్రికులు. యాత్ర చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి మళ్ళీ ఎక్కడ వచ్చామో అక్కడికి. అలాగే ఎగయి గువ్వల వలె ఎలా వస్తున్నారంటే ప్రవచిస్తున్నాడు రెండవ రాకడ గురించి. దేవుని స్తోత్రం. పెళ్లి కుమార్తెగా సంఘము తిరిగి మరలా ఆయన దగ్గరికి వచ్చేది. గువ్వ తెల్లగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది, దాని యొక్క స్వరము నెమ్మదిగా ఉంటుంది. చెప్పండి, తెల్లగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. అంటే సంఘము పరిశుద్ధంగా ఉంటుంది. తేలికంటే ఎవరి మీద భారం పెట్టదు. అలాగే నెమ్మది మెల్లగంటే వారు చక్కగా విశ్రాంతి గలవారై ఆత్మపూర్ణులై ప్రభువుని ఎదుర్కొంటారు. అందుకని గోళ్ళకు తిరిగి వస్తున్నట్లుగా వ్రాయబడింది. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్తున్నాం? యెరూషలేం. ఏ యెరూషలేం అది? నూతన యెరూషలేం. దేవుని స్తోత్రం. అందువల్ల ప్రభునందు ప్రియులారా, ఇక్కడ యెరూషలేమును గురించి చూస్తే ఏడేండ్ల విందు అనే మాట మనం గమనించినట్లయితే యేసు ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 25 అధ్యాయంలో 6-13 వరకు చూస్తే రాత్రి వేళ గొప్ప శబ్దము వచ్చింది. ఏమొచ్చింది? గొప్ప పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు. ఎవరు వస్తున్నారు? చెప్పండి. పెళ్లి కుమారుడు. యూదుల యొక్క పెళ్లి ఆచారం ఒక కొత్తగా ఉంటుంది, ఒక వింతగా ఉంటుంది. అదేమిటంటే ఒప్పందం చేసుకోవడానికి పెళ్లి కుమారుడు ఆ అమ్మాయి నచ్చితే పెద్దల దగ్గర ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి ఏమిస్తుందా? ఇంటివారు ద్రాక్ష రసం ఇస్తారు. ఆయన తాగితే ఇష్టపడినట్టు, తాగిన తర్వాత ఒక్కనికే ఇస్తుంది ఆవిడ. మరి తర్వాత మరొక సంబంధం, మరొక ప్రియుడంటూ ఉండదు. అది వాళ్ళ ఆచారం. రెండవది ఏంటంటే అబ్బాయి కూడా ఏమిస్తాడు? కొన్ని నాణ్యాలు ఇస్తాడు. కొన్ని ఇచ్చిన తర్వాత ఇద్దరు మళ్ళీ ఎవరు ఆజ్ఞ తప్పకూడదు, అది పద్ధతి. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోతాడు, ఇల్లు కడతాడు. ఇల్లు కట్టి పెళ్లి కుమార్తె తీసుకెళ్ళడానికి వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు ఇంటికి రాడు, వస్తున్నాడని కబురు వస్తుంది. ఎవరు వస్తున్నారని? ఈ పెళ్లి కుమార్తె కొంతమందిని ఏర్పరచుకొని వారిని తీసుకొని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ ఈవేళ అన్నాడు అనుకోండి, పొద్దున్నే రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, సాయంత్రం రావచ్చు, రాత్రి రావచ్చు, అర్ధరాత్రి రావచ్చు. పెళ్లి కుమార్తె విసుగు చెందకూడదు. ఆ సంతోషంతో, పాటలతో, స్తుతులతో, ఆనందంతో అతని కొరకు ఎదురు చూడాలి. అంటే ఇంటికి ఎందుకు రాడంటే ఆయన ఊరి వెలుపలకి ఆమె రావాలా. ఎక్కడికి రావాలి? ఊరి వెలుపలకి రాగానే ఆమెను తీసుకొని వెళ్ళి తాను కట్టిన ఇంటిలో పెడతాడు. అక్కడ 7 రోజులు విందు చేస్తాడు. ఆ తర్వాత పెళ్లి కుమార్తెని తీసుకొని తన తండ్రి ఇంటికి వెళ్తాడు. అది వాళ్ళ ఆచారం. దేవుని స్తోత్రం. ఇదంతా ఏం తెలిసిపడుతుందో మనకి? ప్రభువైన యేసుక్రీస్తు చరిత్ర ఇక్కడే మనకు అర్థమవుతుంది. అదేంటంటే భూలోకానికి వచ్చిన ఆయన ఆ పెళ్లి కుమార్తె ఇచ్చిన ద్రాక్షరసం తాగినట్టు మన పాపపు పాత్రను ఆయన ఎత్తుకున్నాడు. దేవుని స్తోత్రం. అనగా ఆయన నిన్ను నన్ను అంగీకరించాడు. రెండవదిగా చూస్తే మరి ఆయన కొన్ని నాణ్యాలు ఇచ్చాడు. మనకేమిచ్చాడు?
వాగ్దానాలు. చెప్పండి, ఇదిగో నేను మరలా వచ్చి నిన్ను తీసుకొని వెళతాను, నా తండ్రి ఇంట అనేక అన్నట్లుగా మనం చదివాం కదా. అక్కడికి వెళ్ళి ఇప్పుడు పెళ్లి కుమార్తె ఎవరి వైపు చూడాలి? ఇక్కడ నుంచి ఈ నాణ్యాలు తీసుకున్న నాటి నుంచి పెళ్లి కుమారుని కొరకు చూసినట్టుగా దేవుని వాక్యము చేత సిద్ధపడిన సంఘము నిర్లక్ష్యం లేకుండా ఎవరి వైపు చూడాలా? చెప్పండి, మనం ఎవరి వైపు చూద్దాం? మన పెళ్లి కుమారుడు ఇదిగో నేను అన్నట్టుగా. అందువల్ల ఇక్కడ ఏం చూస్తామంటే పరలోక విందు. ఏ విందు ఇది? గత వారం సృష్టి ఒక విందు అని చెప్పుకున్నాం. భూలోకములో క్రైస్తవ సంఘం అనే విందు, పరలోకములో పెళ్లి కుమార్తెకి 7 ఏండ్ల విందు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి 19:9 ఏమని చదువుతాం? ప్రకటన, గొర్రెపిల్ల వివాహోత్సవం పిలవబడిన వారు ధన్యులు. అలాగే గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులు అని వ్రాయము. అంటే ఇప్పుడు అందరికీ పిలుపు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రయాసపడి అని పిలిచాడు. ఇప్పుడు పెళ్లి కుమార్తె చెప్పండి ఈ విందుకు పిలువబడతాం కాబట్టి అందరినీ పిలవడానికి భూలోకములో యేసుక్రీస్తు ప్రభు పక్షాన సువార్త ప్రకటిస్తుంది. ఏ వార్త? సువార్త ప్రకటిస్తుంది. అందుకనే మీరు లోకమునకు వేరుగా, అంటే ఇప్పుడు తండ్రి ఇంటి నుంచి బయటికి రావాలి. అందుకని అంటాడు 45వ కీర్తన 11వ వచనంలో ఏం మర్చిపోవాలంట? నీ ఈ రాజు నీ ప్రభు అంచేత నీ తండ్రి ఇంటిని ఏం చేయాలి? నీవు మర్చిపోయి ఆయన ఏర్పాటు చేసిన, అందుకే ఈ లోకాన్ని లోక సంబంధమైన మరచి నీ సౌందర్యం, నీ అంతరంగాన్ని, నీ కలిగిన యావత్తును నీకు అన్నీ ఇచ్చి సంపాదించుకున్నాడు గనక ఆయన వైపు మనం చూడాలా. ఎవరి వైపు? చెప్పండి, ఎవరి వైపు? అందుకని ఏం మర్చిపోవాలా? లోకమును దానిలోని సమస్తమైన ఆశలు నాకు వద్దు, యేసే చాలు నాకు వద్దు, యేసే చాలు సాతానా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరలోకానికి ఆయన తీసుకెళ్ళబోతున్న సందర్భాన్ని ఇవాళ మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. కాబట్టి రెబెక్కను తీసుకొని మరి ఏం చేశాడు? ఆయన ఊర్లో ఉన్నాడా, బయటకు వచ్చాడా? చెప్పండి. ఇస్సాకు అనే పెండ్లి కుమారుడు ధ్యానం చేస్తున్నాడు. 65వ వచనం ఆదికాండం 24లో పెళ్లి కుమార్తె చూసి ఏం చేసింది? దిగి ముసుగేసుకుంది. ఇప్పుడు ఎవరిని మర్చిపోవాలి? తన ఇంటి వారిని మర్చిపోవాలి. ఇప్పుడు ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? తను ఎక్కడ అడుగు పెడుతుందో వారిని. అందుచేత గుడారంలోనికి ఏం చేశాడు ఇస్సాకు? ఆమెను తీసుకెళ్ళిపోయినట్టు రాయబడింది. తన తల్లి గుడారంలోనికి ఎవరు తీసుకెళ్ళిపోయారు? ఇస్సాకు. అందుచేత మనకి యేసుక్రీస్తు ప్రభు పరలోకమునకు తీసుకొని ఇప్పుడు అబ్రహాముని ఆమె ఏమని పిలిచింది? నా యజమానుడు అని పిలిచింది. అందుకనే యజమానుడు అంటే అర్థం ఏంటి? అన్నిటికీ ఆయనే హక్కుదారి. ఇప్పుడు ఆమె యజమానురాలైతే ఏమైంది? అబ్రహాంకున్న అన్నిటికీ ఆమె హక్కుదారి. అలాగే ఇస్సాకు యజమానుడు గనక ఇప్పుడు అబ్రహాం ఇంటికి హక్కుదారి ఎవరు? చెప్పండి, రెబెక్కమ్మ. అలాగే తండ్రైన దేవుని సాదృశ్యంగా అబ్రహాం ఉన్నాడు. కుమారుడైన
దేవునికి సాదృశ్యంగా ఇస్సాకు ఉన్నాడు. ఇప్పుడు ఇస్సాకు గుడారంలోకి హక్కుదారు ఎవరు చెప్పండి? రెబెక్కమ్మ. అలాగే మరి మనం కూడా పెద్దవాళ్ళం అయిపోయాం. మన తాళాలు మన దగ్గర ఉంటే ఎలాగా? హక్కులకి ఇచ్చేస్తే మనం హాయిగా ఉంటాం, ఏ గొడవ ఉండదు కదా. మనం ఎంత పెట్టినా మనకున్నదంతా అప్పు చేసి పెట్టినా వాళ్ళు మూలుగుతారు. అదే తాళం వాళ్ళ చేతి పెడితే బాధలు వాళ్ళు పడతారు, మనం హాయిగా ఉంటాం. అవునా? అంచేత ఇప్పుడు పరలోకానికి పెండ్లి కుమార్తె హక్కుదారి. చెప్పండి, పరలోకానికి ఎవరు హక్కుదారి? అందుచేత ప్రియులరా, అంతటి పవిత్రమైన జీవితాన్ని ఆలోచించిన ప్రభువుకి ఈ లోకములో ధ్యానము ద్వారా ప్రభువును మనం బాగా ఆలోచించాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయము సక్రమంగా ఉండాలి. ఈ దినాలలో ఈ సిద్ధపాటు ఎలా తగ్గిపోతుందంటే, ముందుగా మనం చూస్తే ధ్యానమందు నిర్లక్ష్యం. చెప్పండి, ధ్యానమందు మన జీవితానికి ఉపయోగపడేది ధ్యానం. 16వ అధ్యాయము మరి సామెతల గ్రంథము 9వ వచనం చదువుకుందాం. 16:9 ఎవరైనా చదువుతారు అమ్మా? హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతలను స్థిర అంటే ధ్యానించువారు. ఎవరైతే వాక్యమును ధ్యానిస్తారో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు కార్యాలను ధ్యానిస్తారో, దేవుని సృష్టికను ధ్యానిస్తారో వారినట ప్రభువు స్థిరపరచును. చెప్పండి ఒకసారి, వెనకున్న వాళ్ళు చెప్పండి. వినబడుతుందమ్మా? అయ్యా చెప్పండి, ఏం కావాలా అంటే మనకి ఏమి లేదు, ధ్యానం లేకపోతే భక్తికి స్థిరత్వం లేదు. భక్తికి ఏముండాలా? ధ్యానం ఉండాలా. ఇస్సాకు ధ్యానం అది ఎంత స్థిరపరిచిందో మనం చూస్తున్నాం. ఆయన ద్వారా యాకోబు ద్వారా 12 గోత్రాల ద్వారా ఈ ప్రపంచం మనం చూస్తాం. కనుక ఆ వంశము స్థిరపరచబడింది. మరవబడిందా? స్థిరపరచబడిందా? మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీ తర్వాత తరములన్నీ స్థిరపరచబడాలంటే నీ హృదయ ధ్యానం ఎవరికి నచ్చాలా? గట్టిగా చెప్పండి అందరూ. కనుక ఈవేళ అన్నీ చేయగలుగుతున్నాం కానీ ధ్యానించలేకపోతున్నాం. సమయం లేదంటున్నాం, కష్టాలకు సమయం ఇస్తున్నాం, అనేక వాటికి ఇస్తున్నాం, కానీ మనకి విలువైనది మేలుకరమైన దానికి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? సమయం ఇవ్వడం లేదు. దేవునికి స్తోత్రం. మనకి లోకము పరలోకం రెండూ ఇష్టమే. ఒక పిల్లోడు ముసుడు పండు తింటున్నాడు. ముసుడు చెట్టుకెళ్ళి ఆ పండు కోసాడు, ఎర్రగా ఉంది, తినబోతున్నాడు. తల్లి తెలివిగలదు కాబట్టి దూరంగా చూసింది. పడేయమంటే ఆడు కొరికేస్తాడు. ఆ నోట్లో పెట్టుకుంటూ ఉంటే ఏం చేయాలి? గబగబా తల్లి ఇంట్లోనికి వెళ్ళి ఒక లడ్డు తీసుకొచ్చింది. లడ్డు నాకు కొత్తగా వచ్చినప్పుడు లాడు అంటే అర్థమయ్యేది కాదు. లడ్డు తీసుకొచ్చి చూపించగానే వాడికి ఆనందం అయిపోయింది. పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చేసాడు తీసుకోవడానికి. దగ్గరికి వచ్చినాక కుడి చేయి చెప్పి, ఈ చేతిలో ముసుకాయ ఉంది, ఈ చేతిలో వాళ్ళ అమ్మ పెట్టినాడు. ఏ చేయి సాపాడు? వాళ్ళ అమ్మకి ఏది ఇష్టం లేదు, ఆ ముసుకాయ అంటే కడుపు జబ్బు చేసింది. లోకం అంటే చెప్పండి, దేవుడు అంటాడు లోక స్నేహం మీకు వైరం కదా. వాక్యము ఆత్మీయమైన రక్షణార్థమైన ఫలములు ఆయన నీ చేతితో పెడితే ఇది కావాలంటున్నాం, అది కావాలన్నాం. అయితే లోకాన్ని వదిలేసి వెళ్ళిపోమన్నాడా? కాదు, లోకమును అంటనేయని భక్తి సంపాదించుకోమన్నాడు ఆయన. ఏం సంపాదించుకోవాలా? అన్ని పనులు మనం చేసుకోవాలా. యోహాను చెప్పండి, హనోకు ప్రభుతో నడిచెళ్ళే వరకు భార్యను చూశాడు, బిడ్డలను చూశాడు, కుటుంబం వదిలేశాడా? వదలలేదు. మనం ఏదైనా చేయాలనుకున్న పని చేయకపోతే మనం స్వామరు అంటాడు దేవుడు. అనుకున్న పని సాధించాలి. ఎవరి నామంలో? యేసు నామంలో సాధిస్తే మీరు భక్తులవుతారు, బలవంతులవుతారు. దేవునికి స్తోత్రం. ఇక మనం చూస్తే
ఇక్కడ ఏముందంటే ఆయన ప్రేమ ధ్వజము. ఏంటది? ప్రేమ ధ్వజము. మీకు రెండు కనిపిస్తాయి. ఒకటి చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తులో వచ్చినప్పుడు వారు బానిసలుగా ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి? బానిసలుగా ఉన్నారు. సంఖ్యాకాండములో 1వ అధ్యాయం 52వ వచనం లేక 2వ అధ్యాయం ఉంటుంది, నాకు కొంచెం గుర్తులేదు. కానీ ఇశ్రాయేలీలందరూ కూడా వారు ప్రయాణ పద్ధతి, ఎవరు ధ్వజం దగ్గర వచ్చి వారు నిలబడాల. చెప్పండి, వారు యూదా ధ్వజము, ఎవరు జెండా కింద వారు నిలబడాల. ఉందా వచనం? చదవండి ఎవరన్నమ్మా. 1:52 కానీ 2:52 కానీ సంఖ్యాకాండం. ధ్వజం దగ్గర ఎక్కడ నిలబడాలి? ఈ ధ్వజం దగ్గర నిలబడిన వాళ్ళు ఎవరంటే ఐగుప్తును దాటిన వారు. చెప్పండి, ఐగుప్తును గెలిచిన వారు. ఎవరు వీళ్ళు అంటే ఇక బానిసరకం అనేది వారికి లేదు. బానిసరక బాధలకి వాళ్ళకేమీ లేవు. ఎవరు ధ్వజం దగ్గర వారు నిలబడాల. దేవుని స్తోత్రం. అందుచేత ఇక్కడ మనం చూస్తే నిర్గమ 17:15 ఏముందంటే యెహోవా నిస్సి. చెప్పండి, అంటే దేవుడే మనకి ఏమై ఉన్నాడు? ధ్వజము అంటే విజయం. కాబట్టి ప్రియులరా, దైవాక్యం ఏం చెప్తుందంటే విజయం దగ్గర నీవు ఉండాలా, జయించే స్థలములో నీవు ఉండాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుచేత ఒకటి చూడండి, వీరు ధ్వజం అనగా గోపురం అని వస్తుంది. ధ్వజం అనగా చెప్పండి విజయ సూచకగా మనకు కనబడుతుంది. కాబట్టి ఈ ధ్వజం దగ్గర నిలబడిన వారి మీద ఐగుప్తు ఆంక్షలు లేవు. ఏమి లేవు? మనకు ఒక ధ్వజం ఉంది, అది సిలువ. దేవుని స్తోత్రం. అక్కడ నిలబడిన వారికి ఏమంటున్నాడు? రోమా 8:1 యేసుక్రీస్తున్న వారికి ఏ శిక్షా విధియు ఆయన యందు విశ్వసించేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి రెండవదిగా ఆయన ప్రేమను ధ్వజముగా ఎత్తెను. మన మీద ఏం చూపిస్తున్నాడు? ఆయన పెళ్లి కుమార్తె మీద ప్రభువుకున్న ప్రేమ ధ్వజము లాంటిది. అన్ని జయాలను పెళ్లి కుమార్తె అనే సంఘానికి లేక తన విశ్వాసికి అందించుచున్న దేవుడు. అందుకని మనము జయము రాకముందే దైవజనుడు రాసిన తుపాకీ, బాంబు, కత్తి, బల్యం. తుపాకీలాగా పేలుతారు కొందరు, బాంబులాగా బెదిరిస్తారు కొందరు, బల్యంలాగా పొడుస్తారు కొందరు. ఇవన్నీ తుక్కు అయిపోతాయి. ఎవరి ప్రేమలో మనం ఎదుగుతున్నాం? గట్టిగా చెప్పండి. ఒక ధ్వజము విజయ సూచన అయితే మన రక్షకుడైన క్రీస్తు ప్రేమ అంతకంటే గొప్పది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలు గమనించండి, ఇది సిలువ ధ్వజం అని చూస్తున్నాం. చూడండి, సిలువ ధ్వజం అంటే యెషయా గ్రంథము 11:12 చదువుకుందాం. ప్రియులరా, వీరు ఏమైపోయారు? బబులోను దేశానికి వెళ్ళి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కోల్పోయారు గనక వాళ్ళ గురించి రాయబడిన మాట చదువుదాం. 11 నుండి చదివితే మీకు అర్థమవుతుంది. ఆ దినమున శేషించు తన ప్రజలను శాస్త్రమును అస్సూరులో నుండి, ఐగుప్తులో నుండి, ఏలాము నుండి, హామాతులో నుండి, సముద్ర దీపములు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. ఒకసారి ఐగుప్తులో చాచాడు, ఆ ప్రజలు రాజుల వరకు వెళ్ళారు, మళ్ళీ భ్రష్టులు అయిపోయారు. ఏమైపోయారు చెప్పండి? మళ్ళీ అంటాడు, నీకు మొదట ఉన్న ప్రేమ. ప్రియులరా, నేను మొన్న 19వ తారీఖు కార్యక్రమం అంతా బాగా జరిగింది, ఆనందం అయిపోయింది, సంతోషం అనుకున్నాను. ఓ రోజు అంటే ఆ మరుసనాడు మంగళవారం తెల్లవారుజామున నాకు ఒక దర్శనం వచ్చింది.
అందులో ర్యాలీ జరుగుతుంది. మనం ఎప్పుడు అలాగా ఆ ర్యాలీలో ఉద్యోగం తేవడానికి ఒక 7 పాస్టర్ని ఎన్నిక చేశారు. ఆ 7 కేకలు వేసుకుంటూ వెళ్తున్నారు, అరుస్తూ వెళ్తున్నారు, కేకలు వేస్తున్నారు. అయితే మరి ఎవరిలో ఉద్యోగం రావట్లా. చివరికి నేనున్నాను. ప్రభు అక్కడ ఉండి ఇలా అన్నాడు అవతలోనికి, ఆయన పిలువని అంటే సరే ఆయన అన్నాడు, ఇప్పుడు విశ్వాసరావు గారు వస్తున్నారు అన్నారు. అందరూ కేరింతలు కొట్టారు అందరూ. నేను కూడా పరిగెత్తున్నాను, బాగా పరిగెత్తాను. ఇక సభ ఎలా ఉందంటే అది చెప్పడం, అబ్బో ఇక ఇదే రాకడేమో అనుకున్నా, అలాగుంది. ఆ తర్వాత ప్రభు చెప్తున్నాడు, నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టావు. ఎంత సంతోషం. బాగా ఉంటే ఒక వచనం నేను చెప్పాలి అక్కడ, ఆ వచనం తప్పు చెప్పాను. నేను తప్పు చెప్పానంటే ఏంటి అర్థం? రెఫరెన్స్ అదే అనుకుని నేను చెప్తాను, కానీ అది కాదు. అక్కడ నేను చెప్పినది లేదు, అక్కడ ఇంకొక అధ్యాయంలో ఉంది. అంటే నిర్లక్ష్యంగా చెప్పాను అక్కడ. అప్పుడు ప్రభు నీకు మొదటి ప్రేమ ఏంటయ్యా అని మరుసనాడంతా ప్రార్థనలో కూర్చొని చాలా బాధపడ్డాను. ఇంత బాగా జరిగింది కదా అనుకుంటే ప్రభు చెప్తున్నాడు సంపన్నులు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, జ్ఞానులైన వారి పట్టణం ఉన్నారు. ఇంతమందితోనే ఈ పట్టణం కొనసాగుతుందని, క్రైస్తవం సాగుతుందని జిల్లా అనుకుంటే ఏమీ చేతగాని వాడికి, తెలివి లేని వాడిని తెచ్చి నేను నిన్ను ఇక్కడ నిలబెట్టా నిన్ను అంటే ఆ రోజులన్నీ జ్ఞాపకం వస్తున్నాయి, ఆరంభ రోజులని. అయితే రోజుకు ఊరు వెళ్ళాలి అనే ప్రాంతం ఉండేది. ఈవేళ ధ్యానం చేయలేదు, నువ్వు చెప్పండి, యాజక వస్త్రం వేసుకోలేదు అంటే అర్థం ఏంటి? నీ నోటు మాట వినిపించలేదు, ఒకరికి అప్పగించేసావు. నాకు ఎంత బాధ వేసిందో చూడండి. దేవునికి నా మీద ప్రేమ ఉందా లేదా చెప్పాలా? ఇప్పుడు చెప్పండి. నా మీద ప్రేమ లేకపోతే నాకు వచ్చే నష్టాన్ని చెప్పడు, నా నాశనం అయ్యేది. అది చెప్పడం వల్ల 2 రోజులు ప్రార్థన చేసి మళ్ళీ దాన్ని జవాబు తీసుకున్నాను. దేవుని స్తోత్రం. ప్రభు చెప్పింది ఏంటంటే, సాధారణంగా నిన్ను తెచ్చి నేనుంటే పని జరుగుతుందని ఇక్కడ నిన్ను నిలబెట్టాను ఈ పట్టణానికి. నువ్వు అన్నిటితో ఉన్నట్టుంటే ఎట్లా అవుతాయి? అవునయ్యా, తప్పే, నిజమే. అవునా? మరి మనం ఎలా ఉన్నాం? దేవుడు నేను ఎందుకు నిలబెట్టుకున్నాడు? ఓ సాధారణ 5 కుటుంబంలో, ఆకలి దప్పులు కుటుంబాలు ఉన్న వాళ్ళని మిమ్మల్ని పిలుచుకున్నందుకు ఆయన పట్ల ఉండాలా? ఆయన కార్యాలు బాగున్నాయి. ఎపిఎస్సి సంఘం చెప్తున్నాడు, నీ క్రియలు బాగున్నాయి, విగ్రహం చేయలేదు, తొందర పెట్టలేదు, ఎవరిని బాధపరచలేదు, గొప్పగానున్నావు. కానీ నీకు మొదటి ప్రేమ లేదు. ఏమలేదు? ఒక నాయకుడిగా ఉండాలని, ఒక అధికారిగా ఉండాలని, 10 మందిలో కనపరుచుకోవాలని ఒక ఆశ నీలోకి వచ్చిన తర్వాత చల్లారుతుంది భక్తి. చెప్పండి. ఎపిఎస్సి సంఘంతో చెప్తున్నాడు, ఎక్కితే జానడు జలగా, నూతులను ఎక్కితే ఎంత ఎక్కుద్ది, జారితే మోరడు. కొంచెం భక్తి పెరుగుతుంది, జారిపోతున్నాం. అంటే ప్రభు యొక్క ప్రేమ ధ్వజం. ఇశ్రాయేలీయులారా, వారు ఎర్ర సముద్రం నుంచి దాటొచ్చే అదే ప్రేమ ఉంటే వారు ఇన్ని దేశాలలో చిక్కుపోయారు. అక్కడ రాయబడింది కదా, ఇన్ని దేశాలు జయించి కనాను దేశం సకల 7 జనాంగాలు నేను తరిమితే మళ్ళీ మీరు వాళ్ళ చేతుల్లోనే చిక్కుపోయారు. మిమ్మల్ని ఎవరు ఇడిపిస్తారు? అందుకని ఒక ధ్వజం తన ప్రేమను అంటున్న 12వ వచనం ఇప్పుడు చదవండి. యెషయా గ్రంథము 12వ వచనం చదువుదాం. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టెను. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలను పోగు చేయను. భూమి యొక్క 4 దిగంతం వరకు సమకూర్చుదును. ఈ కడవరి దినాలలో జరగబోయేది కూడా అక్కడ రాయబడింది. కాబట్టి భ్రష్టత్వంతో ఉండడం దేవునికి ఇష్టం లేదు. అయిపోయింది నా జీవితం అనుకోవడం దేవునికి ఇష్టం లేదు.
ఇంతేలే నా బ్రతుకు అనుకోవడానికి ఇష్టం లేదు. ఆ బ్రతుకులో నుంచి కూడా నేను బయటికి తేవాలని ఆశ, ప్రేమ ఉంది ఆయనకి నీ మీద. నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయన కంటే ప్రేమించే వాళ్ళు ఇంకెవరు లేరు. అందుకని నేను ఇంతేలే అనుకోకు. ఒకవేళ జరిగిపోయిన కాలాన్ని మర్చిపో. ఇప్పటి నుంచి అంటున్నాడు, నిన్ను నీ భ్రష్టత్వం నుంచి బయటకు విడిపిస్తున్నా. నీ మీద నా ప్రేమ ధ్వజంగానే ఉంది. అది ఎప్పుడు అలాగే ఉంది. నువ్వు చెదిరివేవా, నేను చెదిరిపోలేదు. నా భావాలు, నా ఆలోచనలు నీ మీద ఏమైనా గురి పెట్టుకున్నా అలాగే ఉంది నా మనసు నీ మీద. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప రక్షకుడు, ఎంత ఘనుడు అయినా ఆయన ఎంత ప్రేమించాలా. అందుకనే దైవజనులు చూడండి, బలవంతుల గోపురం అంటాం. దేన్ని అంటాం చెప్పండి? ఆదికాండం 11వ అధ్యాయంలో మనకేం కనబడుతుంది చెప్పండి? బాబేలు గోపురం. ఏ గోపురం అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఏమనుకున్నారంటే, మనము దేవుడి కంటే తక్కువ వాళ్ళమా, ఆయన ఉన్న దగ్గరికి వెళ్ళాలంటే ఏమండి మోకాలు ఉంటే ఆయన మన దగ్గరికి వస్తాడు, పిలిస్తే మన దగ్గరికి వస్తాడు. కానీ వారికి ఆ కాలంలో వారు బలం మీద ఆధారపడ్డారు. దేని మీద అండి చెప్పండి? వారు సొంత బలం మీద ఆధారపడి ఏం కట్టారు? 11 5 వచ్చింది. బలవంతుల గోపురం. ఏ గోపురం ఇది? బలవంతుల అంటే మనం ఎక్కడికి ఎక్కి వెళ్ళిపోదాం? ఆయన దగ్గరికి వెళ్ళిపో. మనమేం తక్కువ, మనకేం బలం అనుకున్నారు. కానీ దేవుడు భాషలు ఏం చేశాడు? తారుమారు చేశాడు. ఏమైపోయినాయండి? అందుచేత ఆయన ప్రేమ దైవ గలిబిలి కలిగేనొకప్పుడు సీన్యారు బాబేలు కట్టు పలుకు భాషయునొక్కటైనను పలు విధములకు భాషలాయను. ఏమండి? పలుకు భాష ఒక్కటైనను పలు విధములకు కలువరిపై కలుసుకొనిరి. భాషలన్నీ ఎక్కడ కలుసుకున్నాయి చెప్పండి? దేవుని పిల్లలారా, బలవంతులమని శక్తివంతులమని ఒక గోపురం తయారైంది. దాని భాషలు తారమైతే అన్ని భాషలు ఒక కలువరి దగ్గరే కలుసుకున్నాయి. అంచేత లోకంలో ఉన్న వారందరూ, వారు ఏ జాతి వారైనా ఏ తెగవారైనా రక్షణకు కలువరి దగ్గరికి రావాలా. దేవుని స్తోత్రం. అందుకని పలుకు భాష ఒక్కటైనను పలు విధములకు నలుదిశలకు జనులు చదిరిపోయిరి. ఇప్పుడు కలువరి దగ్గర ఇప్పుడు ఏ దేశమైనా ఎక్కడికి రావాలి అంటే ఇప్పుడు చెప్పండి, ఆయన ప్రేమను నా మీద ధ్వజముగా ఈ విలువను లోకానికి బోధించే మనసున్నదే సంఘం. దేవుని స్తోత్రం. రక్షించబడ్డాను, ఆకలి తీరింది, కష్టం తీరింది, ఇవన్నీ తీరిపోతున్నాయి. దీనికంటే అన్ని జనాంగములు రక్షించబడాలని ఆయన సిలువ వేయబడ్డాడు. కాబట్టి ఆయన ప్రేమను నా మీద ధ్వజముగా ఎత్తాడు. కాబట్టి ఆ ప్రేమను లేని వారికి, ఆ ప్రేమకు దూరమైన వారికి, ఆ ప్రేమను కనుగొనలేని వారికి మన వంతు ఎవరి దగ్గరికి తేవాలా? కలువరి దగ్గరికి తేవాలా. దేవుని స్తోత్రం. అందుచేత ఏ ధ్వజం ఇది? ప్రేమ ధ్వజము. దేవుని స్తోత్రం. అందుకని మనం బానిసత్వం లేదు. అందుకని ఏమంటాడు పౌలు గలతీ పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే మరల చూడండి ఏమంటాడు ఆయన. ఒక మాట మనం చదివితే గలతీ 5వ అధ్యాయమే చదవండి. మీరు స్వతంత్రురాలు అని పైన 24 ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు వలె ఆలోచించుటకు, క్రీస్తు వలె మాట్లాడుటకు, క్రీస్తు వలె పంచిపెట్టడానికి, క్రీస్తు వలె అద్భుతాలు చేయడానికి, క్రీస్తు వలె సారూప్యత కలిగి ఉండడానికి, క్రీస్తు వలె లోకమును ప్రేమించి ఆయన సన్నిధిని బలపరచడానికి ఏమై ఉన్నాడంటే ఆయన చెప్పండి ఏమంటున్నాడు? ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు.
కాబట్టి మీరు ఎలా నిలబడాలా? వెనకున్న వాళ్ళు వింటున్నారమ్మా? స్థిరముగా నిలిచి దాస్యమనే మళ్ళీ వెనక్కి వెళ్ళకండి, వెనక్కి తిరగకండి. ఎవరి వైపు చూద్దాం? ప్రభువైన. అందుచేత ప్రేమ నీ మీద ధ్వజము కంటే నీ కార్యాలు, నీ పనులు, నీ బాధలు, అపవాది పెట్టే శోధనలను మించిన ప్రేమ నీ మీద ఆయనకు ఉంది కనుక ఏది నిన్నేమి చేయలేదని గుర్తుపెట్టుకొని ఆ నిత్యము ప్రేమించే వారంగా ఒక ధ్వజముగా ఆయన మనకున్నాడనే ధైర్యముతో లోకమును సిలువ దగ్గరికి తేవాల. సమయం లేదు కాబట్టి ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము వినివాడును ఏమనాలి? పిలుపు వచ్చేసింది, టైం అయిపోయింది, చూస్తున్నాం, గుర్తులన్నీ జరిగిపోతున్నాయి. ఇవన్నీ గుర్తులే మనకి గురువులై బోధిస్తున్నాయి. గుర్తులే మనకి అన్ని గుర్తుల కంటే గొప్ప గుర్తు విశ్వాసము. చెప్పండి, ఈ గుర్తులన్నిటికంటే గొప్ప గుర్తేది? నమ్మకం. ఎవరి మాట? ఎవరి మాట? నా యేసయ్య 2000 సంవత్సరాల కిందటే చెప్పాడు, తుఫాన్లు వస్తాయి, మతబోధలు వస్తాయి. చూడండి, మతపరమైన శ్రమలు. మా మతం గొప్పదంటే మా మతం, అక్కడ దేవుడు ఇక్కడ దేవుడు, దేవుళ్ళు కరువు లేదు. ఈవేళ భక్తులే కరువు అయిపోతున్నారు, దేవుళ్ళు ఎక్కువైపోయారు లోకంలో. అంచేత మీరు మోసపరచబడకుండా జాగ్రత్త పడండి అన్నాడు. రెండవది కుర్చీలు పోట్లాట. నా దేశం అది, పక్క దేశానికి మనకు పడదు, ఆ దేశం ఈ దేశం పడదు. అలాగే విశ్వాస అన్నిట్లో కూడా ఆఖరికి చర్చిల్లో కూడా ఆధిపత్యం వచ్చి కూర్చుంది. ఏం కూర్చుంది? దేనికి పోట్లాడుకుంటున్నారు? దేవుని పిల్లలు గమనించండి. ఇక మనం చూస్తే చివరికి ఏంటి? కరువులు, తెగులు అన్నాడు మత్తయి సువార్త 24:7లో. ఏమొస్తున్నాయి? కరువులు, తెగుళ్ళు. ఇవాళ చెప్పండి, జబ్బు లేని మనిషి లేడు. ఒక్కరున్నారని చెప్పమని నాకేమీ లేదు. పొద్దున్న లేసని ఏదో ఒక జబ్బు ఆ మనిషిని పీడిస్తూనే ఉంది. ఈ తెగుళ్ళన్నీ ఇవేం బోధిస్తున్నాయి? నీకు యేసుక్రీస్తు రాకడను బోధిస్తున్నాయి ఈ గుర్తులన్నీ. వాటిని గుర్తుపెట్టుకొని నిన్ను నువ్వు అద్దం ముందు నిలబడి మనం ముఖంత శుద్ధి చేసుకుంటామో, దైవ సన్నిధిలో ధ్యానపరులై ఉండి క్రీస్తు ముందు నిలబడి ఏ తప్పుందో, ఏ బలహీనత ఉందో ఎవరూ చెప్పకూడదు. మనమే ఆయన ముందు నిలబడి శుద్ధీకరించుకోవాలా. కాబట్టి ఎందుకంటే ఇలాంటి ప్రేమ ఇంకెక్కడ నీకు దొరకదు. నీ కార్యాలు, భావాలను అధిగమించిన ప్రేమ నీ మీద దారిపోస్తున్నాడు ఆయన. అంత ప్రేమ గల రక్షకునికి మనందరం వందనం చేసి ప్రార్థిద్దాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. 5వ వచనం వచ్చే వారం ధ్యానం చేద్దాం. దేవా, వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమను కొనియాట నరునికి అది అసాధ్యం. అయినా కానీ మాకే ఇచ్చావు తండ్రి. నీ మనసు ఎరిగిన వారం మేమే అని రాయించావు. నీ మనసు ఎరిగిన వారము. క్రీస్తు మనసు ఎరిగిన వాడు ఎవడు? మీరైతే ఆయన మనసు ఎరిగిన వారు అన్నావు. కాబట్టి నీకున్న మనసే నీ సంఘానికి, నీకున్న మనసే నీ వధువుకి, నీకున్న వైఖరి నీ వధువుకి ఇచ్చావు గనక అలాంటి రూపాన్ని మేము అందరం కలిసి నీ రాకడకు సిద్ధపడే రీతిగా పెళ్లి కుమార్తె రూపం ఇమ్మని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. అద్భుతాంబు ఎందరెన్నో మార్లు తరుగలేదు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. మన రక్షకుడు దేవా తనయుండు రాండని కనిపెట్టుచున్నాడు గనుకనే రండి. మనసులోని అడ్డులను నొత్తిగించి మీ మనసు ప్రభువు నాకిచ్చి వెనుకాడకను రండి. ప్రభు సంస్కారపు విందు,
ప్రభు సంస్కారపు విందు పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు పాపాత్ములందరికీ